హాయ్ నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే సండేదండి. నేను కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను, కొంచెం నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి. ఈ వీడియో ఏమిటంటే, పెద్దయ్య దేవుడు అంట, మాకు కూడా తెలియదు. మా పెద్దమ్మ కూతురు పెద్దయ్య దేవుడికి చేసుకుంటుంది. అక్కడికైతే మేము వెళ్ళాము. దండపల్లి గ్రామంలో గుట్టపైన పెద్దయ్య దేవుడు నిలిచాడంట. అంటే ఎప్పుడో పురాతనపు గుడి అంట. అక్కడ అయితే అనుకునేవన్నీ జరుగుతాయని మా పెద్దమ్మ కూతురు చెప్పింది. వాళ్ళకు మొక్కు ఉన్నది కాబట్టి అక్కడికి మనందరినీ పిలిచింది. మేమైతే వెళ్ళాము అక్కడికి. మొత్తము అడవి అండి, గుట్టపైన దేవుడు ఉన్నాడు. అక్కడికైతే వెళ్ళడానికి 2 కిలోమీటర్స్ 5 కిలోమీటర్ దూరం అయితే ఉంటుందండి. ఇప్పుడు అయితే అక్కడికి వెళ్ళాలి. నిజంగా ఎంత మంచిగా ఉందంటే చాలా బాగుందండి. సింగిల్ రోడ్ అండి, కాలినడకపై మేమైతే గుట్టపైకి ఎక్కాము. ముందుగా అయితే ఇక్కడ భీమయ్య దేవుడు ఉంటాడంట. అక్కడ దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని గుట్టపైకి ఎక్కాలి. మేకకు కూడా అక్కడ నుంచి బొట్టు పెట్టి గుట్టపైకి తీసుకువెళ్ళారు. ఈ గ్యాంగ్ అంతా మనదేనండి. చూడండి ఫ్రెండ్స్, పది మంది కలిస్తే ఒకరి మాట ఒకరికి అర్థం కాదు, వినిపించుకోరు కూడా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, గుట్టపైకి ఎక్కుతున్నారు అందరూ. నిజంగా చాలా బాగుంటుందండి. ఒకవేళ మీకు ఈ గుడి తెలిసిన వారు అయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, అందరూ ఎలా నడుస్తున్నారో. 2 కిలోమీటర్స్ 5 కిలోమీటర్ దూరంలో ఉంటుందట. నాకు కూడా అంతగా తెలియదు. నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళడము. పిల్లలు కూడా చాలా బాగా నడిచారండి గుట్టపైకి. నిజంగా కాళ్ళ నొప్పులు కూడా ఏమీ రాలేదు. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా. ఇక్కడ అయితే దేవుడు అండి, చూడండి, దేవుడు కనపడడు. దర్శనం అయిన తర్వాత మళ్ళీ దేవుడు గుట్టపైకి ఎక్కి, అంటే ఇయర్లో ఏ పంట పండుతుందో తెలుసుకోవడానికి వెళ్ళి అక్కడ ఆ పంట విత్తనాలు కానీ ఏదైనా తీసుకొచ్చి చెప్తాడంట. నాకైతే తెలియదు, నాకు తెలిసింది నేను చెప్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.